105వ కీర్తన, సారీ 105 కదా ఈరోజు చదివా. 105వ కీర్తనము, ప్రైజ్ ది లార్డ్. 105వ కీర్తనము, ప్రైజ్ ది లార్డ్, స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. ఓకే, 105వ కీర్తనము 21 ప్రైజ్ ది లార్డ్, 42 నుండి 42, 43, 44 వాక్యంగా 42, 43 చదవండి. ఏలైనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకొని ఆయన తన ప్రజలను సంతోషముతోను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహధ్వనితోను వెలుపలికి రప్పించెను. వారు తన కట్టడలను గైకొనుటను ధర్మశాస్త్ర విధులను ఆచరించినట్లు అన్ని జనులు భూములను ఆయన వారికి అప్పగించెను. జనముల కష్టాజాతమును వారు స్వాధీనపరుచుకున్నది. చాలండి, దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయము ప్రైజులు గమనించవలసిన విషయము, కొన్ని మాటలు మనకు అక్కడ కనిపిస్తుంది. ఏంటంటే అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నారు, తన వాగ్దానములు జ్ఞాపకం చేసుకున్నారు. అందరూ వినండి. ఏంటది? అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నారు, పరిశుద్ధ వాగ్దానములు జ్ఞాపకం చేసుకొని తన ప్రజలను సంతోషంతోను ఏర్పరచుకున్న వారిని, అందరూ వినండి, ఎవరిని ఏర్పరచుకున్న వారినే ఉత్సాహధ్వనితో వెలుపలికి దర్పించారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ప్రైజ్ ది లార్డ్. ఏర్పాటు అనేది ఏర్పరచుకున్న వారు, గమనించండి. ప్రైజ్ ది లార్డ్. అంటే అనేక మంది నుండి కొందరిని ఏం చేశారు? దేవుడు ఏర్పరచుకున్నారని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని స్తోత్రం. దాని యొక్క విలువ మనం తెలుసుకునే వారంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఏర్పరచుకునే వారి యొక్క విలువ మనం తెలుసుకునే వారంగా ఉండాలి. అది చిన్న విషయం కాదు. ఇది యొక్క విషయం మనం జ్ఞాపకం చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. ఏర్పాటు గమనించండి. ప్రైజ్ ది లార్డ్. పీతరు రాసిన పత్రికలో రాసి ఉంది. ప్రైజ్ ది లార్డ్. సువార్తలో మనం చూస్తున్నాము, దేవుడు అనేక మందిని పిలిచాడు, పిలువబడిన వారు అనేక మంది, ఏర్పరచుకున్న వారు కొందరే. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్. పిలుపు అందరికి ఉంది, ఏర్పాటు అనేది కొంతమందికి. అది ఎవరి చేతిలో ఉంది? ప్రైజ్ ది లార్డ్. పిలుపు అనేది దేవుని చేతిలోను, ఏర్పాటు అనేది మన విధేయతను బట్టి, మన ఇష్టాన్ని బట్టి ఉంటుందని తెలుస్తాం. అందమైందండి. పిలుపు అందరికి పిలుపు ఉంది, కానీ ఏర్పాటు అనేది ఎవరైతే ఆ పిలుపుని వింటారో, ఎవరైతే ఆ పిలుపుకి విధేయత చూపిస్తారో, ఆ పిలుపుకి లోబడతారో, వారికి మాత్రం ఉన్నది ఏంటి? ఏర్పాటు అనేది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏర్పాటు చేయబడిన వాటిని ఏం చేశారంట? వెలుపలికి రప్పించారని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఒక క్షణం మనము మన ఏర్పాటుని గురించి మనము ఆలోచన చేయాలి. గమనించండి. పీతరు రాసిన పత్రికలో మనం చదువుతున్నామని మాట. పీతరు రాసిన పత్రికలో ప్రైజ్ లో మనం ఏం చదువుతున్నామంటే, ప్రైజ్ లో 1వ అధ్యాయం 10వ వాక్యం చదవండి. 2 పీతరు 1వ అధ్యాయం 10వ వాక్యం. అందువలన మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకొనుటకు మరీ జాగ్రత్త పనుడి. ప్రైజ్ లో మీ పిలుపులు, అదే విధంగా ఏర్పాటును. ప్రైజ్ లో ఒక విషయం మనం గమనించవలసిన విషయం ఏంటంటే, పిలుపు అందరికి ఉంది. ఈ మాట అందరూ మర్చిపోవాలండి. పిలుపు అనేది అందరికి ఉంది, ఏర్పాటు అనేది
ఎప్పుడైతే ఆ పిలుపుకు లోపడానికి ఇష్టపడిన వారిలో వాళ్ళకు మాత్రమే ఉంటుంది ఏర్పాటు అనేది ఉందని ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఏం చెప్పలేదు, ఏంటి ఇంతమందిని నేను పిలిచాను అంటే ఫస్ట్ సెలక్షన్ లో ఇంతమంది వచ్చింది, ఇంకా ఇది ప్రైజ్ ప్రిమినరీ లెవెల్ ప్రైజ్ లో ఇంతమంది, మళ్ళీ దానికి సెకండరీ లెవెల్లో 100 మందిని ఏర్పాటు, అది ఉద్యోగానికి అండి. ప్రైజ్ లో ఉద్యోగానికి మాత్రం ఏంటి చాలా మందిని సెలెక్ట్ చేసుకున్నారు, తర్వాత దాంట్లో నుండి కొంతమందినే ఏర్పాటు చేసుకున్నారని మాట గమనించండి. ప్రైజ్ లో అది దేవుని యొక్క ప్రైజ్ లో పిలుపులు అది లేదు, కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే పిలువబడిన వారందరూ ఏర్పరచబడాలని దేవుని యొక్క ఉద్దేశం. కానీ ఎవరైతే లోబడతారో, ఎవరైతే ఆ పిలుపుని అంగీకరిస్తారో వారిని మాత్రం దేవుడు ఏర్పాటు చేస్తారని ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పోయిన వారం కూడా నేను అన్నాను, ప్రైజులు ఏంటి ప్రైజ్, అడవి మొక్కలమైన మమ్మల్నే దేనితో, ఒలివ మొక్కలతో అండ కట్టబడ్డారు అని దేవుని అంటే మనం కూడా ప్రైజులో ఆ యొక్క ఆ ఒలివ చెట్టులో మనం కూడా ఒక భాగంగా మారడానికి ప్రైజులో దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే క్రీస్తు అయిన వేరులో ఉన్న ఆ యొక్క ప్రైజులో క్రీస్తు స్వభావాలు గుణాలు మనము లాగడానికి మమ్మల్ని ఏం చేశారంటే ప్రైజులో ఆ యొక్క అడవి మొక్కలైన ఆ యొక్క మమ్మల్ని ఆ యొక్క ప్రైజులో ఒలివి మొక్కలతో, మంచి ఒలివి మొక్కలతో ఏం చేశారంట, అండగట్టబడింది అని చెప్పి పోయిన వారం కూడా నేను దాని గురించి మాట్లాడి దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతమందిని దేవుడు ఏర్పాటు చేశారు. ప్రైజ్ మీలో ఉన్న శ్రేష్టత ఏంటి అండి? మీ రక్త సంబంధులు కంటే ఏం శ్రేష్టత ఉంది మీకు చెప్పండి, ఏదైనా ఉందా అండి? ప్రైజులో పిలుపు అందరికి ఉంది, దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేశారు. అది దేవుని యొక్క ప్రైజులో ఎప్పుడైతే లోబడతామో, ఎప్పుడైతే అంగీకరిస్తామో వాళ్ళకి ఏముంటుందంట, ప్రైజులో ఏర్పాటు ఉందని ఒక విషయం. ఈ పగటి వేళ గమనించవలసిన విషయం అదేనండి. ప్రైజులో మీ అన్నదమ్ముల కంటే ఏదైనా శ్రేష్టత ఎక్కువ ఉందా? మీ కుటుంబ సభ్యుల కంటే శ్రేష్టత ఏదైనా ఎక్కువ ఉందా? ప్రైజులో ఏమీ లేదు కదా. అయినా దేవుని కృప అనుకోండి, దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అందుచేత ఏర్పాటు చేయబడిందా సంతోషించాలి. తెలుసుకో, ఏర్పాటు చేయబడిందా ఏం చేయాలి, సంతోషించాలి. గమనించండి. ప్రైజులో హల్లెలూయా. ఏర్పాటు చేయబడినట్టయితే సంతోషించాలి. ప్రైజులో దేవుని స్తుతించడానికి ఆ యొక్క విషయం మాత్రం చాలంట. అదే దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అందుకనే ప్రైజులో కీర్తనములో మనం చదువుతున్నాము, ప్రైజులో దేవుడు చేసిన అనేక ఉపకారములు బట్టి నేనేం చేస్తాను, దేవుని స్తుతిస్తున్నాను. ప్రైజులో నన్ను మరణము నుండి తప్పించారు, నన్ను కన్నీరు నుండి విడిపించాడు, నన్ను కాలి జారి పడకుండా కాపాడారు. అందరూ పట్టి నేను రక్షణ పాత్రం చేతపుచ్చుకొని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని చెప్తున్నారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఈ ఉదయకాలము జూమ్ మీటింగ్ లో కూడా చదివిన భాగంలో ఒక మాట ఉంది, దేవుడు నాకేం చేశారంట, మహోపకారము చేసి ఉన్నారని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆ విధంగా మనము చూచినట్టయితే గమనించండి, ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క నూతన ప్రైజ్ ది లార్డ్ కృపా కాలములో, అందరూ వినండి, కృపా కాలములో లేకపోతే ఈ యొక్క నూతన నియమ కాలములో అందరికి పిలుపు ఉంది, కానీ ఏర్పాటు అందరికీ లేదు. కారణము లోబడానికి ఇష్టం లేక, లేకపోతే అంగీకరించడానికి ఇష్టం లేక వారికి ఏర్పాటు లేదు. పాత నిబంధన గ్రంథంతో మనం చూసినట్టయితే పిలుపు అందరికీ లేదు, కొందరిని దేవుడు ఏం చేశారు, ఎన్నుకున్నారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అబ్రహాం ఇంటిలో ఎంతమంది ఉన్నారు తెలుసా? వాళ్ళు ముగ్గురు సహోదరులు, నాహోరు, హారాను, అబ్రహాము. అవునా కదా? ప్రైజ్ లో 12వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో ఇప్పుడు చదవక్కర్లేదు, గమనించండి. లోతు యొక్క తండ్రి అయిన ప్రైజ్ లో
హారాన్ అబ్రహాం యొక్క సహోదరుడు అనమాట, గమనించండి. అదే విధంగా ఆ లాబాన్ యొక్క రిబ్కా యొక్క ప్రైజులో గమనించండి, తాతగారు ఎవరు, నాహోర్ అని మాట గమనించండి. వీళ్ళందరూ సహోదరులు అని మాట. ఆయన వారిలో ముగ్గురినే పిలవలేదు కానీ ఒక్కరిని మాత్రము పిలిచారు. అది దేవుని కృపని జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్ర, హల్లెలూయా. యాకోబు ఏసావు ఇద్దరు ఆ ఇసహాకుని పుట్టారు, కానీ ఒక్కరినే మాత్రము ఎన్నుకున్నారు అని ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్ర, హల్లెలూయా. ఆ విధంగా మనం చూస్తూ వెళ్తే దావీదు ఇంటిలో 8 మంది ఉన్నారు, కానీ ఒక్కరినే మాత్రము ఎన్నుకున్నారు దావీదు ఇంటిలో అని ఒక విషయం. మనకి ఈ విధంగా మనము చూసుకున్నట్టయితే ప్రైజులో యోసేపు ఇంటిలో 12 మంది ఉన్నప్పుడు కూడా ప్రైజులో ఎక్కువ స్థానం ఎవరికి ఇచ్చారంటే ప్రైజులో యోసేపుకి ఇచ్చినట్టు, 2వ స్థానము ప్రైజులో యూదకి ఇచ్చినట్టు దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. గమనించండి. కొత్త నిబంధన గ్రంథ సమయంలోకి ఈ సమయంలోకి వస్తే దేవుడు అందరూ పిలిపించారు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగి చేస్తామని చెప్పారు. అది ఈ సమయం అంటే కృపాకాలం అని మాట గమనించండి. అప్పుడు అందరు కృప పొందలేదు, కానీ కొందరు మాత్రం కృప పొందారు. నోవాహు సమయంలో నోవాహు మాత్రము కృప పొందారని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. నోవాహు మాత్రము కృప పొందారు. దానికి కూడా కారణం ఉంది, వెనకాల కారణం ఉంది, అది వేరే విషయము. దైవభక్తి కలిగిన వారి కనుక ఆ విషయంలోకి నేను వెళ్ళటం లేదు, కానీ మనకి ఇప్పుడున్న సమయం గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే చాలు. ఆ ఏర్పాటు అనేది ప్రైజులో అందరికి దేవుడిచ్చారు. పిలుపు అనేది ప్రభు అయిన యేసు ప్రభు అందరికి ఇచ్చారనమాట. ప్రైజులు ఎవరైతే వస్తారో వారి యొక్క హల్లెలూయా, వారికి ఏమిస్తామన్నారు, విశ్రాంతిని కలిగి చేస్తామని. ఇప్పుడు కూడా అదే పిలుపు అనమాట. ప్రభు ఒక 2వ రాకడ వరకు కూడా అదే పిలుపు. ఏంటి, ప్రైజులో ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగి తీస్తామని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజులో అబ్రహాముని పిలిచారు, ప్రైజులో వాగ్దానం ఇచ్చారు. ఒక మాట కూడా మొదటి 2వ తిమోతి పత్రిక ప్రైజులో దేవుని స్తోత్రం, ప్రైజులో ప్రైజులో ఒక ప్రైజులో రోమాపత్రిక 11వ అధ్యాయం 17 వాక్యం చదవండి. రోమాపత్రిక 8:17. వారసులం. రోమాపత్రిక 11 8:17. వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు చాలండి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు దేవుడు ఏర్పాటు చేశారంటే దేవుని బిడ్డలుగా చేయడానికి. ప్రభుతో పాటు మనకి క్రీస్తుతో కూడా వారసులం అవడానికి. గమనించండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ పిలుపు అనేది చాలా పెద్ద పిలుపు అండి. ప్రైజ్ ది లార్డ్, అందరూ వినండి. ఆ పిలుపు అనేది చాలా పెద్ద పిలుపుని మాట గమనించండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అంటే పరలోకములో సమస్త విధమైన ఆశీర్వాదానికి మమ్మల్ని వారసులుగా చేయడానికి. ఎందుకంటే క్రీస్తుకి ఏ స్థానం పరలోకములో ఉందో అదే స్థానమని మాట గమనించండి. మనకు కూడా దేవుడు దయచేయడానికి మమ్మల్ని పిలిచారు, ఏర్పాటు చేశారని యొక్క సత్యము దేవుని యొక్క వాక్యం ద్వారా మనం గమనించగలము. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకంటే ఎందుకు ఈ మాటలు అన్ని కూడా చెప్తూ వస్తున్నాయి. ఏర్పాటు అనేది అది చాలా గొప్ప విషయం అండి. ఎవరైనా ఏర్పరచబడ్డారా, లేకపోతే ఎవరినైనా దేవుడు ఎన్నుకున్నారా, అది గొప్ప సంగతి అని యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ప్రైజులో విశ్వాసులైన మనము, దేవుని నమ్మేవారైనా మనము గమనించండి. ప్రైజులో నన్ను కూడా దేవుడు పిలిచారు. నన్ను కూడా ఆ ప్రైజులో ఆ యొక్క బురదలో దొరలే పరిస్థితి నుండి నన్ను బయటికి రప్పించారు. మాట చెప్పడానికి ప్రైజులో అంటే బైబిల్ కూడా అదే చెప్తుంది. ఏంటది,
బురదలో దొరలకుండా మమ్మల్ని ఏం చేశారంట? బయటికి లాగా. అంటే బురద అంటే ఏంటిది? పాపం అని మాట. ఏంటి? పాపం. క్రైస్తవం పాపం అని మాట. పాపములో దొరలకుండా, అదే ఈ సీకల్ టు ప్రైజలో బురద అని మాట గమనించండి. పాపం అక్కడ నుండి మమ్మల్ని బయటికి రప్పించారు అని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కనుక ఈ ఏర్పాటు అనేది శ్రేష్టమైన విషయం అని మాట తెలుస్తాం. కీర్తనములో చాలా చూద్దాండి. దొంగ భూమిలో నేను ఉండగా నన్ను అక్కడ నుండి లేవనెత్తి ఏం చేశారంట? బండ మీద నిలబెట్టారు. దొంగ ఊబిలో నేను ఉండగా, అంటే దొంగ ఊబి అంటే ప్రేక్షలో ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ నాకేం లేదు, ఒక స్థిరత్వం లేకుండా, లేకపోతే ప్రేక్షలో కాలు జారిపోయే పరిస్థితుల్లో నేనుండగా, పడిపోయే పరిస్థితుల్లో నేనుండగా దేవుడు అక్కడ నుండి లేవనెత్తి, దేవుడు అక్కడ నుండి నన్ను లేవనెత్తి ఏం చేశారంటే ఆ బండ మీద నిలబెట్టారని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పగటి వేళ జ్ఞాపకం చేసుకోవలసిన విషయం, ఆ ఏర్పాటు మనకు ఉన్నట్టయితే ప్రైజులో వేరే విషయమే అక్కర్లేదు సంతోషించడానికి. ఆ ఒకే విషయం చాలండ. దేవుడు నన్ను ఏర్పాటు చేశారు. ప్రైజులో దేవుని యొక్క బిడ్డలుగా మమ్మల్ని చేశారు. ప్రైజులో ఆ యొక్క బురద నుండి మమ్మల్ని లేవనెత్తి, ప్రైజులో బురదలో దొరలకుండా మమ్మల్ని ప్రైజులో పరిశుద్ధులుగా జీవించడానికి, పరిశుద్ధంగా జీవించడానికి నన్ను ఏర్పాటు చేశారు. నన్ను ప్రైజులో సహాయం చేస్తున్నారు. అది దాన్ని బట్టి మనము సంతోషించే వారంగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఆమేన్. ఇక్కడ మనం చదవబడిన భాగంలోకి మనం వచ్చినట్టయితే అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్నారు. అదే విధంగా దేవుని యొక్క వాగ్దానమును జ్ఞాపకం, తన మాటను జ్ఞాపకం చేసుకుని ఏం చేశారంట? సంతోషముతోను ఏర్పరచుకున్న వారితోను ఉత్సాహధ్వనితోను వెలుపలకు రప్పించాను. హల్లెలూయా. 430 సంవత్సరం తరువాత దేవుడు ఏం జ్ఞాపకం చేసుకున్నారంటే అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం జ్ఞాపకం చేసుకుని, అబ్రహాం ఇచ్చిన వాగ్దానములు జ్ఞాపకం చేసుకున్నారు. దేవుడు ఒక్కసారి వాగ్దానం ఇచ్చే అది దేవుడు వాగ్దానం మర్చిపోయేవాడు కాదని హల్లెలూయా. తగిన సమయంలో ఆ వాగ్దానం పొందడానికి మనం యోగ్యత ఉంటే తప్పనిసరిగా ఆ వాగ్దానం మన పట్ల దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఒకే కండిషన్ మనకి ఏంటంటే ఆ వాగ్దానం పొందడానికి అర్హత ఉండాలి, యోగ్యత ఉండాలి. యోగ్యులుగా ప్రైజులో అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానములో అది లేదు. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానములో కండిషన్ లేదు. అబ్రహాం ఇచ్చిన వాగ్దానములో షరతు లేదు. ప్రైజులో మిగిలిన ఎవరికైనా సరే షరతు ఉంది, షరతు వర్తిస్తుంది. జ్ఞాపకం చేస్తుంది. హల్లెలూయా. ప్రైజులో మహిమలో అందరికీ నీవు అది చేస్తే నేను ఇది చేస్తాను, నీవు అది చేస్తే నేను చేస్తావు, నీవు అలాగ జీవిస్తే ఇలాగ జీవిస్తామని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాము. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ప్రైజులో మనకి షరతు, అన్నిటికీ మనకి షరతు ఉందండి. ప్రైజులో గమనించండి. క్రీస్తుని అంగీకరిస్తే నీకు రక్షణ. హల్లెలూయా. ప్రైజులో అవునా కదా? ప్రైజులో క్రీస్తుని అంగీకరించే నీకు రక్షణ. ప్రైజులో నీ మారు మనస్సు పొందితే నీకు మంచిది. అదే విధంగా దేవుని మార్గములో నడిస్తే నీకు ఆశీర్వాదము అని చెప్పి చాలా షరతులు మనకు వర్తిస్తాయని మాట. ప్రైజ్ పాత నిబంధన గ్రంథంలో కూడా ప్రైజులు దానికి ఏం చెప్తామంటే కండిషనల్ ప్రామిస్ అండ్ ప్రైజులు అన్కండిషనల్ ప్రామిస్ అంటారు. కండిషనల్ ప్రామిస్ అండ్ అన్కండిషనల్ ప్రామిస్ అంటే కండిషన్ తో కూడిన ప్రామిస్, అదే విధంగా కండిషన్ లేని ప్రామిస్ అని యొక్క విషయాన్ని మనం గమనించగలము. ఇక్కడ అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నారు. గమనించండి. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఎప్పుడో 430 సంవత్సరాల క్రితం అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము ఏంటంటే ఈ పాలు తేనె ప్రవహించే దేశములో నీ పిల్లలను నేను ఈ దేశం ఇస్తామని ఒక వాగ్దానం ఇచ్చారని మాట తెలుసుకో. ఎన్ని వాగ్దానం ఇచ్చారని మాట. ఆ వాగ్దాన దేశములో ఎవరిని తీసుకెళ్లారు? ఇశ్రాయేల్ ప్రజలను ఏర్పరచు జనం. జ్ఞాపకం ఏర్పరచుకున్న జనాంగను అక్కడికి తీసుకెళ్ళినట్టు దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడిచ్చిన వాగ్దానం అని మాట. ఆ దేవుడిచ్చిన వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తారని ఈ పగటి వేళ జ్ఞాపకం చేసుకొని మరలా నేను చెప్తున్నాను. దేవుడిచ్చిన వాగ్దానం అందరి జీవితం పట్ల దేవుడు ఏం చేస్తారు? నెరవేరుస్తారు. కానీ ప్రైజ్ ది లార్డ్
మనం దానికి ఏం కలిగి ఉండాలి? క్రైస్తలో యోగ్యత అర్హత కలిగి జీవించినప్పుడు మాత్రమే అది పొందుతాము. తప్పనిసరిగా దేవుడు కార్యం చేస్తారని ఒక విషయం జ్ఞాపకం చేసుకున్నాం. హల్లెలూయా. ఒక మాట కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇశ్రాయేల్ ప్రజల్ని చూచినప్పుడు ఆ అబ్రహాముని జ్ఞాపకం వచ్చి, అదే విధంగా ప్రభు చెప్తున్నారు, దావీదును నేను జ్ఞాపకం చేసుకున్నాను, ఇసహాకిని నేను జ్ఞాపకం చేసుకున్నాను, యాకోబుని నేను జ్ఞాపకం చేసుకున్నాను. ప్రైజులో దావీదుని బట్టి అనేక రాజుల్లో ప్రైజులో శత్రు చేతి నుండి తప్పించారు, అవునా కదా? ఎవరిని బట్టి? దావీదుని బట్టి. గమనించండి, అనేక మందిని శత్రు చేతి నుండి తప్పించారు. ఈ పగటి వేళ ఒక పెద్ద సత్యము నేను చెప్పడానికి ఇష్టపడేది ఏంటంటే, ప్రైజులో హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజులో మీ పిల్లలను దేవుడు చూసినప్పుడు మీరు జ్ఞాపకం రావాలి. తరమును చూసినప్పుడు ఎవరు జ్ఞాపకం రావాలి? తండ్రులు జ్ఞాపకం రావాలి. ప్రైజులో పిల్లలు కొంచెం సమస్యలో ఉండగా, ఇబ్బందులో ఉండగా, దేవుడు పోయే ముందు దేవుడు ఏం చూడాలి? అయ్యో ఫలానా వారి బిడ్డ కదా ఇది. ప్రైజులో హల్లెలూయా. నా మాట అర్థమవుతుందండి? హలో, అర్థమవుతుందా? ప్రైజ్. వారిని బట్టి ఈ ఆపదలో ఉన్న పిల్లల్ని విడిపించారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ పిల్లలు ప్రైజులో ఇబ్బంది పడకుండా వాళ్ళని కాపాడాలి. కారణం ఏంటి? ఇది ఫలానా వారి యొక్క అంటే నాద సేవకుడు. అది ప్రైజులో అబ్రహాము నాద సేవకుడు, దావీదు నా సేవకుడు. గమనించండి, యాకోబు నా సేవకుడైన యాకోబు. గమనించండి, ప్రైజులో అంటే ప్రైజులో మనకు దేవునితో మంచి సంబంధం కలిగి ఉండే, దేవునితో మనం దేవుని ఆజ్ఞ ప్రకారం మనం జీవించినట్టయితే ప్రైజులో తరమును దేవుడు ఎటువంటి ప్రైజులో ఆపదలో ఉన్నా, లేకపోతే ఆపదలు రాకుండా, లేకపోతే కొన్ని కష్ట పరిస్థితుల నుండి ప్రైజులో వచ్చినప్పుడు అది జ్ఞాపకం ఎవరిని చేసుకున్న పిల్లల్ని జ్ఞాపకం చేసుకున్నారు. పిల్లల్ని జ్ఞాపకం చేసుకోవడం కాదు అని ఎవరు జ్ఞాపకం చేసుకున్నారు? తల్లిదండ్రులు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఇక్కడ అదే కదా, అబ్రహాముని జ్ఞాపకం చేసుకొని ఏం చేశారండి? చూడండి, ప్రైజులో అబ్రహామును జ్ఞాపకము చేసుకొని ఆయన తన ప్రజలను సంతోషముతోను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహధ్వనితోను వెలుపలికి రప్పించారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పగటి వేళ గమనించండి, ఈ కాలంలో కూడా అనేక మంది తండ్రిని బట్టి ఆశీర్వాదం పొందే పిల్లలు చాలా మంది ఉన్నారు. తండ్రిని బట్టి ఆశీర్వాదం పొందుతున్న దైవ సేవకులు చాలా మంది ఉన్నారు. గమనించండి, తెలుస్తాం. తండ్రిని బట్టి ప్రైజులో ఆశీర్వాదం పొందిన ప్రైజులో పిల్లలు ఈ దినాల్లో సమాజంలో మనం చాలా చూడవచ్చని మాట. స్తోత్రం. మన యొక్క యథార్థతను బట్టి ప్రైజులో దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజులో దేవుడు చెప్తున్నారు, దావీదుని బట్టి నిన్ను నాశనం చేయను, నీకు శిక్ష ఇవ్వను. కారణం ఏంటి? ఎవరి జ్ఞాపకం వస్తుంది? దావీదు జ్ఞాపకం వస్తుంది కనుక నీ కాలములో నేను అది చెయ్యనని చెప్తున్నాను. హల్లెలూయా. ప్రైజులో దావీదుని బట్టి ప్రైజులో అంటే ఇక్కడ అబ్రహాముని బట్టి ఏం చేశారండి? ఆ అబ్రహాముని బట్టి ఇశ్రాయేల్ ప్రజలను, లేకపోతే ప్రైజుల ప్రజలు ఏం చేశారంటే అక్కడ నుండి వెలుపలకు రక్షించినట్టు పంపించడం. ఇశ్రాయేల్ ప్రజలు పోయిన వారం కూడా చెప్పాను నేను. ఇశ్రాయేల్ ప్రజలు దేవునికి ప్రత్యేకమైన, దేవుడు ఎన్నడూ వారిని విడిచిపెట్టాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొంత సమయం విడిచిపెడతారు, అది ఉంది కదా. కొంత సమయం విడిచిపెడతారు. ఆ విడిచిపెట్టిన ఆ బ్రాకెట్ పీరియడ్లోనే మమ్మల్ని ఎక్కించారని మన తెలుసు. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రైజులు మమ్మల్ని వారిని యాక్సెప్ట్ చేస్తారో, మళ్ళీ ప్లేస్ లేదు కదా, మమ్మల్ని కిందకి దించదు కానీ మమ్మల్ని పైకి పంపించారు. హల్లెలూయా. ఈ మాట అర్థం చేసుకోండి. అర్థమైందండి? ప్రైజులో వాళ్ళని విడిచిపెట్టి ఆ స్థలం అంతా ఖాళీ అయింది, మమ్మల్ని ఏం చేశారు? అక్కడికి ఫీల్ చేశారని మాట. గమనించండి, ఒక రోజు రాబోతుంది ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు అంగీకరిస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు స్థలం లేదు కదా, ప్రైజులో మమ్మల్ని పైకి పంపిస్తారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక.
హల్లెలూయా. అందుకనే ఆ శ్రేష్టత గురించి నేను మాట్లాడుతున్నా. ప్రైజులు ఒక మాట కూడా రోమా పత్రికలో మనం చదివే 11వ అధ్యాయం 11 రోమా పత్రిక 11లో మనం చదువుతున్నామని మాట గమనించండి. ప్రైజులు పోయిన వారం చదివిన అంటే అన్య జనుల యొక్క సంఖ్య పూర్ణమైనప్పుడు అదే 30 అండి 8 ఎంతండి అది 11:25 అన్య జనుల ప్రవేశం సంపూర్ణమగు ఇశ్రాయేలునకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగిన. అందరూ కూడా వినండి. ప్రైజ్ లో దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఏంటది? అన్య జనుల యొక్క ప్రవేశము సంపూర్ణమగు వరకు. ప్రైజులో అంటే దేవుడు అందరికి పిలిపించారు. గమనించవలసిన విషయము ఏంటంటే ప్రైజులో దేవుడు సెలెక్ట్ చేయడానికి కొంతమందిని ప్రైజులో అంటే ప్రైజులో రావడానికి ఇస్తే ఆ నంబర్ పెంచుతారేమో దేవుడు. గమనించండి. ఎందుకంటే ఏ ఆత్మ కూడా నాశనం అవ్వాలని దేవునికి ఇష్టం లేదు కనుక ఆత్మ రక్షించడానికి దేవుని ఇష్టపడుతున్నారు కనుక అది పూర్ణమయ్యే వరకు. అందుకనే పోయిన వారు కూడా నేను చెప్పాను, ఆలస్యం చేయవాకని నేను చెప్పాను. ఎప్పుడైతే ఆ నంబర్ పూర్తి అవుతుందో అప్పటితో క్లోజ్ అనమాట. ప్రైజులో అప్పటితో క్లోజ్. ప్రైజులో ఇశ్రాయేల్ ప్రజల దేవుడు ఏం చేస్తారు? అంగీకరిస్తారు. ఇశ్రాయేల్ ప్రజల దేవుడు అంగీకరిస్తారు. మరలా ఇటువంటి విషయాలు నేను ఎందుకు రిపీట్ చేస్తున్నామంటే ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు కనుక దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. దేవుని ప్రణాళికకి సంబంధించిన కొన్ని విషయాలు కనుక దేవుని యొక్క ప్లాన్ లో ఉన్న కొన్ని విషయాలు కనుక మరలా చెప్పి దాని గురించి మనం మంచి అవగాహన కలిగి ఎప్పుడైతే మనము కృతజ్ఞత కలిగి ముందుకు సాగుతామో అది మన జీవితంలో ఆశీర్వాదం యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. హల్లెలూయా. అందుచేత ఆ ఏర్పాటు అనేది అంత ఇంత కాదు, ఆ చిన్న విషయం కాదు. దీని యొక్క విషయం కూడా మనం గమనించగలము. ప్రైజులో అందుచేత ఈ పగటి వేళ వాక్యమైన ప్రతి కూడా గమనించవలసిన విషయం ఏంటంటే ప్రైజులు మిమ్మల్ని దేవుడు పిలిచారా, ప్రైజులు ఏర్పాటు చేశారా, ప్రైజులు అది గొప్ప విషయము. ఎప్పుడు కూడా ఆ యొక్క కృతజ్ఞత కలిగి మనం జీవించాలని దేవుని వాక్యమని ఈ రాత్రి ఈ పగటి వేళ మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక్కసారి కూడా ఆ మాట కీర్తనములు మాట కంప్యూటర్ కంటే ఏలైనగా తన పరిశుద్ధ వాగ్దానమును అబ్రహామును జ్ఞాపకం చేసుకొని తన ప్రజలను సంతోషముతోను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహధ్వనితోను వెలుపలికి రప్పించాను. తన కట్టడలు గైకొన్నట్లు ఎందుకు రప్పించారు? అదే అక్కడ మనకు కనిపిస్తుంది. తన కట్టడలను గైకొనున్నట్టును ధర్మశాస్త్ర విధులను ఆచరించినట్లు అన్య జనుల భూములు ఆయనకి అప్పగించెను. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఈ పగటి వేళ జ్ఞాపకం చేసుకోండి. ఏర్పరచిన తరువాత వెంటనే మనం పైకి వెళ్తే బాగుంటుంది. రక్షణ పొందిన తరువాత వెంటనే పైకి వెళ్తే బాగుంటుంది. కారణం ఏంటి? అందరూ వెళ్ళాలి. ఇక్కడ అది కాదు. ఏంటి? కట్టడను అనుసరించాలి, విధులు అనుసరించాలి. క్రైస్తలో హల్లెలూయా. ట్రైనింగ్ అని మాట గమనించాలి. హల్లెలూయా. ఇప్పుడు ఎస్తేరును ఎన్నుకున్నారు అంటే అనేక మంది స్త్రీలను పిలిచారు. ఎస్తేరును ఏం చేశారు? పిలిచి వెంటనే లోపలికి పంపించారా? లేదు. 1 సంవత్సరం దాటింది. గమనించారు. రైతులు 1 సంవత్సరము శుద్ధీకరణ సమయం అంట. శుద్ధీకరణం చేయడానికి అత్తరిచ్చారు, సోపిచ్చారు, అదేవిధంగా కావలసినవన్నీ ఇచ్చారు. దానితో ఏం చేసుకోవాలి? శుద్ధీకరణం పొందుకోవాలి. ప్రైజ్ 1 ఇయర్ తర్వాత మాత్రమే లోపలికి ప్రవేశించడానికి అధికారం తెలుసుకోవాలి. దేవుడు మమ్మల్ని పిలిచినట్టయితే, ఇశ్రాయేల్ ప్రజలను బయట రప్పించినట్టయితే ఆ ధర్మశాస్త్రం అనుసరించి నడవడానికి తెలుసుకోవాలి. హల్లెలూయా. ఆ ధర్మశాస్త్రం అనుసరించి నడవడానికి వాళ్ళని పిలిచారంట. ప్రైజ్ మమ్మల్ని కూడా దేవుడు ఎందుకు పిలిచారంటే
దేవుని ఉపదేశములో నిలబడానికి హల్లెలూయా. దేవుడిచ్చిన ధర్మశాస్త్రములు బట్టి అదని అనుసరించి నడిచి మమ్మల్ని ప్రైజులో ఏం చేయాలండి? ప్రైజులో పరిశుద్ధులుగా మార్చాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఈ పగటి వేళ జ్ఞాపకం చేసుకోండి, మమ్మల్ని పిలిచినట్టయితే అక్కడ కూడా అదే ఇశ్రాయేల్ ప్రజలైనా రెండో ఇశ్రాయేల్ మనమైనా ప్రైజులో ఆ యొక్క కండిషన్ అందరికి వర్తిస్తుంది. గమనించండి, ఏంటి ఆ కండిషన్? కట్టలను గైకొనాలి, ధర్మశాస్త్ర విధులు ఆచరించాలి. ప్రైజులో అందుకనే ఇందాక చెప్పాం, ప్రైజులు ఎందుకు బాగుండేది? మమ్మల్ని రక్షణ పొంది బాప్త్యం తీసుకుని వెంటనే పైకి వెళ్తే ప్రైజులు అవునా కదా? ప్రైజులు ఈ కాలంలోనే ప్రైజులు శుద్ధీకరణం జరగాలి. ప్రైజులు మరలా బురదలో ఏం చేయకూడదు, దొరలకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజులు ఆ ధర్మశాస్త్ర విధి అండి. ప్రైజులు క్రైస్తవులుగా చేసేది ఆ విధి అండి. చర్చికి వెళ్ళటం కాదు. గమనించండి, చర్చికి వెళ్ళటంలో ప్రైజులు క్రైస్తవుల్ని చెప్పడానికి లేదు. ఏం చెప్తారో తెలుసా? చర్చియన్ అంటారు. దానికి ఏమంటారండి? చర్చియన్. క్రిస్టియన్ చర్చియన్ అంటే చర్చికి వెళ్ళేవారు. చర్చికి వెళ్ళేవారిగా చేయడానికి కాదు ప్రభువులు ఇచ్చారు. ఏంటి? నన్ను వెంబడించమన్నారు, క్రిస్టియన్ గా మారమన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గవర్నమెంట్ ఏమో రిలీజియన్ గా పెట్టారు అది. ప్రైజులో క్రిస్టియన్ రిలీజియన్. ప్రైజులో మనకు ఆ రిలీజియన్ తో ఏ సంబంధం లేదు, ఎవరికి ఏ సంబంధం లేదు. ఓకే, గవర్నమెంట్ అడిగితే రిలీజియన్ చెప్తా, ప్రైజులో వారు అలాగే చెప్తున్నారు కనుక గమనించండి. లేకపోతే దేవుడు మమ్మల్ని పిలిచారు. ఎందుకంటే ప్రైజులో క్రీస్తును వెంబడించడానికి, క్రీస్తు ఉపదేశములో నిలబడానికి, క్రీస్తు చెప్పిన మాటలో ముందుకు సాగడానికి. ఆ విధంగా మనం ఏమవుతాము? క్రిస్టియన్ అవుతాం. ఏ వ్యక్తి అయినా ఈ లోకములో క్రీస్తును వెంబడించే వారి పేరేంటి? క్రిస్టియన్. లేకపోతే చర్చికి వెళ్ళే వారికి ఏం పేరు? చర్చియన్స్. చర్చియన్స్ ఆ దేవుడు పిలవలేదు, కానీ దేనికి పిలిచారండి? క్రిస్టియన్ గా. అంటే క్రీస్తును వెంబడించే వ్యక్తిగా, క్రీస్తు అడుగుజారులో నడిచే వ్యక్తిగా, క్రీస్తు మార్గములో నడిచే వ్యక్తిగా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే దేవుని వెంబడించే వారికి క్రైస్తవ సత్వ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలండి? సత్వ. ఆ క్వాలిటీ గమనించండి. సత్వం అనవచ్చా మనము? ఆ విలువలు కలిగి ఉండాలి. ప్రైసలో గమనించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి నేను అన్న, ప్రైసలో నాటి కోడికి కోడి గుణాలు ఉంది, కానీ బ్రోయిలర్ కా కోడి గుణము. ప్రైసలో ఆ నాటి కోడి యొక్క పుట్టు పెడితే మరొక కోడి వస్తుంది, అవునా కదా? ఆ గుడ్డు ఏదో పెట్టి ఆ బ్రోయిలర్ కోడిని మనం తయారు చేద్దామా? కారణం ఏంటి? ఆ కోడిలో ఏం లేదు, ఆ కోడి లేదు, ఆ గుణం లేదని మాట గమనించండి. అది హార్మోన్ అని మాట గమనించండి. ఈ దినాల్లో హార్మోన్ క్రిస్టియన్స్ చాలా మంది ఉన్నారు. గమనించండి. హార్మోన్ క్రిస్టియన్స్ చాలా మంది ఉన్నారు సమాజంలో. గమనించండి. ఇంజెక్షన్ ఇస్తారు, ప్రైజులో దేవుడు మమ్మల్ని ప్రైజులో అదే ఆశీర్వదిస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అని చెప్పి ప్రైజులో హార్మోన్ ఇంజెక్ట్ చేసి ప్రైజులో హల్లెలూయా ప్రైజులో అది కాదు దేవుడు కోరుతున్నారు. క్రైస్తవ విలువ కలిగి మనం జీవించాలి. క్రైస్తవ విలువను బోధించాలి. క్రైస్తవ విలువ కలిగి ప్రైజులో మనం ఉండినప్పుడు మాత్రమే క్రీస్తు సారూప్యములో మార్చబడి క్రీస్తు స్వభావం కలిగి మనం జీవించగలము. లేకపోతే ప్రైజులో ఎటువంటి ప్రైజులో చర్చికి వెళ్ళినంత మాత్రాన ప్రైజులో పరలోకం వెళ్ళాలని లేదు. ఈ యొక్క సత్యం జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజులో అందుకనే చర్చికి రండి అని మేము చెప్పం కూడా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుచేత కట్టడలు అనుసరించండి, ధర్మశాస్త్రము ఆచరించినట్లు. వాళ్ళని ఏం చేశారంట? భూమిలో బయటికి రప్పించారు. ఎవరిని?
ఇశ్రాయేల్ ప్రజల్ని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు కూడా వారి యొక్క విధి విధానములు అన్ని విధి విధానములు కంటే వేరుగా ఉంది. దేవుడు మనకు కూడా అదే యొక్క విధి విధానం దేవుడు ఇచ్చారని యొక్క విషయం జ్ఞాపకం చేసుకోండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందుచేత గమనించండి, అబ్రహామును దేవుడు జ్ఞాపకం చేసుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. అబ్రహామును జ్ఞాపకం చేసుకొని దేవుడు వాగ్దానములు నివర్తించారని మనం తెలుసుకోవాలి. ఒక మాట కూడా చెప్పన, ప్రైజ్ ది లార్డ్, కొన్ని వాగ్దానములు మీకు దేవుడు ఇచ్చినట్టయితే మీ జీవితంలో నివర్తించదు, కానీ ఎవరి జీవితంలో నివర్తిస్తారు? తరం యొక్క జీవితంలో నివర్తిస్తారు. తెలుసుకోవాలి. హల్లెలూయా. అయ్యో, దేవుడు చెప్పారు కదా, ఇస్తారు. ప్రైజ్ ది లార్డ్. అలాగ వేచి అక్కర్లేదు. తప్పనిసరిగా దేవుడు ఇచ్చినట్టయితే తప్పనిసరిగా నీ తరం అది అనుభవించి తీరుతారని మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. వాగ్దానం పొందుకోండి. ప్రైజ్ ది లార్డ్. ఆ వాగ్దానం పొందడానికి ప్రైజ్ అర్హులా మనం జీవించండి. ప్రైజ్ ది లార్డ్. వచ్చే టైంలో ఒకవేళ మనం ఉండకపోయినా తప్పనిసరిగా అది పొందడానికి అడ్రస్ మారి వేరే ఎక్కడికి వెళ్ళదండి, మీ అడ్రస్ లోనే ఉన్న పిల్లలకే చెందుతారని యొక్క విషయం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము, ప్రైజ్ ది లార్డ్, నేనే చెప్తానండి. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాముని పిలిచి ఏమని, ఇదన్నీ మీకు ఇస్తామన్నారు. అబ్రహాము చూశారు అదని? ఒకవేళ చూశారేమో, ఆయన అప్పుడు అందరి చేతిలో ఉంది, అమాలేకు చేతిలో ఉంది, లేకపోతే ప్రైజ్ ది లార్డ్ ఆ 7 ఉన్నారు అక్కడ, గమనించే వారి చేతిలో ఉండిపోయిందనమాట అమాలేకులు. వాళ్ళు అబ్రహాము ఇచ్చిన వాగ్దానం ఏమి కూడా అబ్రహాము పొందలేదు, చూడలేదు. గమనించండి, అబ్రహాం చేసిన విషయం ఏంటంటే గుడారములో నివసించి దేవుడు శిల్పిగా ఉండి నిర్మించిన ఆ యొక్క పట్టణం కొరకు ఎదురు చూచి దాని కొరకే అబ్రహాం ముందుకు సాగారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ వాగ్దానాన్ని కూడా ఎవరు పొందుకున్నారు? పిల్లలు పొందుకున్నారు, తరం పొందుకున్నారు. ఎన్ని సంవత్సరం అయిందండి? 6,000 సంవత్సరం దాటింది. గమనించండి, 6,000 సంవత్సరం దాటింది. 70 నుండి 1940 సంవత్సరం కూడా ఇశ్రాయేల్ భూమి మీద లేకుండా లేదని మాట. గమనించండి, 1994లో మరలా సెకండ్ వరల్డ్ వార్ తర్వాత హోమ్ అయింది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మర్చిపోయారా వాగ్దానము? మర్చిపోలేదు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు కూడా ప్రైజ్ ది లార్డ్. ఇంకా కొన్ని ప్రదేశాలు రావాల్సి ఉంది. దేవుడిచ్చిన వాగ్దానం అది తప్పనిసరిగా వారు పొందుతారండి. తెలుస్తాం. హల్లెలూయా. చుట్టుపక్కల కొన్ని ప్రదేశాలు కూడా దేవుడు వాగ్దానం అబ్రహాముకి ఇచ్చినట్టయితే అది వారు పొందుకుంటారని మనం తెలుస్తాం. మన జీవితంలో కూడా ప్రైజ్ ది లార్డ్, కుటుంబానికి దేవుడిచ్చిన వాగ్దానము ఇవ్వకుండా దేవుడు ఉండరండి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. తప్పనిసరిగా దేవుడు ఆ వాగ్దానం ఇచ్చి ప్రైజ్ ది లార్డ్ తప్పనిసరిగా ఆ మాటను నెరవేర్చేవాడుగా ఉండాలని మనం. ఎందుకంటే తప్పు చేసేవాడు కాదు, అబద్ధం ఆడేవాడు కాదు, అబద్ధమ్మకస్తుడు కాదు మన ఆ రక్షకుడైన దేవుడిని యొక్క సత్యం జ్ఞాపకం చేసుకోవాలి. నీకు వాగ్దానం ఇస్తే హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే ప్రైజ్ ది లార్డ్ పిల్లలతో చెప్పిన మాట ఏంటంటే, యవనస్తుల పిల్లలు వినండి, మీ జీవితంలో ప్రైజ్ ది లార్డ్ మంచి కార్యాలు రావాలండి, తల్లిదండ్రులను లైన్ లో పెట్టండి. ఇప్పుడు అదే నేను ఇదివరకు నేనేం చెప్పేవాడిని, పిల్లల్నే లైన్ లో పెట్టమని చెప్పేవాడిని. అని ఇప్పుడు ఏం చెప్తున్నాను, తల్లిదండ్రులని నీవు లైన్ లో ఉండి, మీరు లైన్ లో ఉండి తల్లిదండ్రులు లైన్ లో పెట్టండి. దాని ఆశీర్వాదం మీకు వస్తుందండి. హల్లెలూయా. హల్లెలూయా. తమాషా కాదు, ఉన్న విషయము. ప్రైజ్ ది లార్డ్. వారి జీవితంలో అలాగ చూచి కొన్ని వాగ్దానాలు వారి జీవితంలో దేవుడు ఇచ్చినట్టయితే, వాగ్దానాలు ఇచ్చినట్టయితే తప్పనిసరిగా వారి పొందుతారు. వారి పొందిన దాని యొక్క ప్రైజ్ ది లార్డ్ ఇది మీకు కూడా వస్తుందని మనం తెలుస్తాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఎప్పుడు చెప్పించమాకండి. ప్రైజ్ ది లార్డ్. ఏం చెప్పించకూడదు? అది చేయండి, ఇది చేయండి, ఇది చేయండి, మీరే. ప్రైజ్ ది లార్డ్. ఏంటి డాడీ ఇలాగ ఉన్నారు, ఇలా ఉండకూడదు కదా, పాస్టర్ చెప్పారు కదా, అలాగా చెప్పాలి పిల్లలందరూ కూడా. ఏంటి మమ్మీ ఇలా చేస్తున్నారు, అలా చేయకూడదని కదా ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు అన్నారు అని చెప్పాలి. తెలుస్తాం. హల్లెలూయా. చెప్పొచ్చు కదా, దాని ప్రతిఫలం మీకే. తెలుస్తాం. ఈ పగటి వల్ల జ్ఞాపకం చేసుకోండి, వాగ్దానాలు ఏం చేస్తుంది? నెరవేర్చబడుతుందని గమనించండి. ఎన్ని సంవత్సరం దాటినా
ప్రైజులో అది మన కొరకు దేవుడు ఇచ్చినట్టయితే మనమే పొందుతాం. ప్రైజులో ప్రాబ్లం ఏంటంటే ఆ స్థాయిలోకి మనము రావాలి. ప్రైజులో ఆ స్థాయిలోకి మనం వచ్చినట్టయితే తప్పనిసరిగా ప్రైజులో దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 1:4 వాక్యం కూడా చదవండి. ప్రైజులో మనం ముందుకు సాగుతాం, ఇంకా ఎక్కువ సమయం లేదు. ఎఫెసీ పత్రిక 1:4 వాక్యం. నిర్ణయించుకొని పరిశుద్ధమును నిర్దోషములమై ఉండవలనని వేయబడక మునుపే ప్రేమ చేత ఏర్పరచుకున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. జగత్ పునాది వేయబడక ముందే క్రీస్తు యేసు ద్వారా మిమ్మల్ని ఏర్పరచుకున్నారని దేవుని వాక్యం. ఎందుకని? అదే పైన రాసి ఉన్నారు. 4 నుండి మళ్ళా చదవండి. ఎందుకు ఏర్పరచుకున్నారంటే ఉచితంగా అనుగ్రహించబడిన కృపా మహిమ కీర్తి కలిగినట్లు చిత్త ప్రకారమైన సంకల్పం చెప్పున యేసుక్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించుటకై మమ్మల్ని కుమారులుగా స్వీకరించారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. యేసుక్రీస్తు ద్వారా మమ్మల్ని అందరినీ కుమారులుగా, పిల్లలుగా, అంటే కుమారులు అంటే ఒక ప్రీజులో జెంట్స్ అని మాత్రం కాదు, అక్కడ అందరూ దేవుని యొక్క బిడ్డలుగా స్వీకరించి ముందుగా మన కోసం నిర్ణయించుకొని, తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును, తన ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులమై ఉండవలనని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను, జ్ఞాపకం ఉంచుకోండి, పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండవలనని జగత్ పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఏర్పరచుకున్నారు. దేవుని ప్రేమను బట్టి దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. ఆయన ఏర్పాటును బట్టి మనం దేవునికి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. జగత్ పునాది వేయబడక ముందు మమ్మల్ని దేవుడు ఎరిగి, ప్రైజులో హల్లెలూయా. అప్పుడే దేవునికి తెలుసు. గమనించండి, ఈ విధంగా ప్రైజులో హౌసింగ్ బోర్డులో ఈ విధంగా ప్రైజులో ఒక చిన్న బిల్డింగ్ పైన ఈ విధంగా గ్యాదర్ అవుతారు, దేవుని ఆరాధిస్తారు, స్తుతించడానికి అప్పుడే నిర్ణయించుకుని ఆ నిర్ణయాన్ని బట్టి ప్రైజులో ఈ పగటి వేళ మనం అందరూ ఇక్కడే ఉన్నాము తెలుస్తాం. ఎందుకనగా హల్లెలూయా, మమ్మల్ని కూడా దేవుని కుమారులుగా అంగీకరించడానికి, ఆయనతో పాటు కూర్చోబెట్టడానికి మనకు ఆ భాగ్య పదవి ఇచ్చినందున, మమ్మల్ని ఏర్పరిచినందున, ప్రైజులు పిలిచినందున, ప్రైజులు దాన్ని బట్టి మనం దేవుని స్తుతించే వారంగా ఉండాలి. వేరే దేని బట్టి అక్కర్లేదు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనకు ఇచ్చిన ఆస్తిని బట్టియో, మనకిచ్చిన ఎడ్యుకేషన్ బట్టియో, మనకిచ్చిన ప్రైజులు ఆ యొక్క ఇంటిని బట్టియో, లేకపోతే దేని బట్టి కాదు. ప్రైజులు గమనించండి. ప్రైజులు మమ్మల్ని దేవుడు ఏర్పరచుకున్నారు క్రీస్తుతో పాటు. ప్రైజులో ఆ యొక్క దత్త పుత్ర స్థానం మనకి ఇచ్చి, గమనించండి, క్రీస్తుకి ఎటువంటి ప్రైజులు ఆధిక్యత పరలోకంలో ఉండవు, అదే ఆధిక్యంతో మమ్మల్ని నింపి ప్రైజులు మనకు కూడా ఆ స్థానం ఇచ్చి ప్రైజులు ఆయనతో పాటు కూర్చుండబెట్టడానికి మమ్మల్ని అందరూ ఏర్పాటు చేసినందున మనము దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అటువంటి భాగ్యము దేవుడు మనకి ఇచ్చినందున ప్రైజులు దేవుని స్తుతిస్తామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో అందరూ జీవిస్తారండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ బ్రతకటం లేదా లోకములో? అందరికి అన్నీ ఉన్నాయి. ప్రైజులో అదొక ఇది కాదు. ప్రైజులో గమనించండి, బ్రతకడానికి ఎవరైనా బ్రతుకుతారు, జీవించడానికి ఎవరైనా జీవిస్తారు. గమనించండి. ప్రైజులో మనకి దేవుడిచ్చిన లక్ష్యం ఏంటంటే, మనకిచ్చిన భాగ్యం ఏంటంటే, పరలోకములో మనకు స్థానం ఇచ్చారు, క్రీస్తుతో పాటు ఇచ్చారు కనుక హల్లెలూయా, స్తోత్రము. మనము జీవితమును ఏం చేసుకోవాలి? పరిశుద్ధతలోను, ఆ మాట ఉంది, నిర్దోషులుగాను
పరిశుద్ధులుగాను, అంతే కదా, నిర్దోషులుగాను పరిశుద్ధులుగాను ఆయన ఎదుట నిలబడాలి. ప్రైజులో దాని కొరకే మమ్మల్ని పిలిచారు కనుక ప్రైజులో ఈ పగటి వేళ అంత పెద్ద భాగ్య పదవి మనకి ఇచ్చినందున మనం అందరూ కలిసి దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఫస్ట్ సన్న నేను చెప్పాను, మీ రక్త సంబంధులు అందరికంటే మన శ్రేష్టత కాదు. ఏముందండి, రక్త సంబంధులు కొందరు మీకంటే డబ్బు ఉన్నవారు ఉండవచ్చు, అవునా కదా, ఎడ్యుకేషన్ ఉండవచ్చు, గమనించండి, అవునా కదా. హల్లెలూయా. ప్రైజులో ఆస్తి అంతస్తులు ఉండవచ్చు, కానీ ప్రైజులో ఆ యొక్క ప్రేమ మన మీద కుమరించారు తెలుస్తుంది. అందరు బట్టి మనం సంతోషిస్తాం, ఆనందిస్తాం. ప్రైజులో ఆయన రాకడ కొరకు పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండడానికి మరలా ఎక్కడికి వెళ్ళకూడదు. ప్రైజులో హల్లెలూయా, స్తోత్రం. ప్రైజులో శుభ్రంగా ఉంది. ప్రైజులో దేవుని స్తుతిస్తూ ముందుకు సాగడానికి ఆ సంతోషం. అందుకనే కీర్తనగాడు, దేవుడు నాకు మహోపకారం చేశాడు, దేవుడు నాకు మహోపకారము. ప్రైజులో ఈ లోకములు మాత్రం కాదు, అక్కడ పరలోకం కాకుండా మళ్ళీ ఎక్కడ నరకం. ప్రైజులో నరకం, అక్కడకు వెళ్లకుండా నన్ను ఏం చేశాడు, పరలోకానికి ప్రైజులో తీసుకెళ్ళడానికి నన్ను ఏర్పరచినందున ప్రైజులో కృతజ్ఞత కలిగి సంతోషిస్తాం, ఆనందిస్తాం, దేవుని నామం ఏర్పరుస్తాం. ప్రైజులో దాని కొరకు సమర్పిస్తాం. ఈ చిన్న మాటలో దేవుడు మిమ్మల్ని జీవించినగా అందరూ కూడా తలెత్తండి, ప్రార్థన చేద్దాం. ఒక్క క్షణం ఆలోచన చేద్దాం. ఎంతో హల్లెలూయా భాగ్యకరమైన వస్తువు దేవుడు మనకి ఇచ్చాడు. పిలుపు అందరికి ఇచ్చారు, కానీ కొందరిని ఏర్పరచారు. దేవుని యొక్క ఏర్పాటు చాలా హల్లెలూయా స్తోత్రం గొప్పదండి. దేవుని ఏర్పాటు చాలా గొప్పది. ఆ గొప్ప ఏర్పాటులోకి మనం రాగలిగాము. ప్రైజులో మమ్మల్ని సమర్పిస్తాం, ప్రార్థన చేద్దాం. ఒక్క క్షణం ఆలోచన చేద్దాం. ఓ హల్లెలూయా, అబ్రహాముని జ్ఞాపకం చేస్తాం. ఓ అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం పిల్లల జీవనంలో నెరవేర్చండి. హల్లెలూయా స్తోత్రం. వాగ్దానాలు పొందండి, ప్రార్థన చేయండి, యోగ్యత కలిగి జీవించండి. ప్రైజులో మీ కంటికి కనపడిపోయిన పిల్లలు చూస్తారు. ప్రైజులో హల్లెలూయా, అదే చరిత్ర చెప్తుందని. ప్రైజులో మమ్మల్ని దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు కనుక దేవుని ఎదుట మనం నిలబడడానికి సిద్ధపడతాం. హల్లెలూయా, దేవుని బిడ్డలుగా జీవిస్తాం. దేవుని సన్నిధిలో సమర్పిస్తాం. ప్రైజులో హల్లెలూయా. నమ్మకం కలిగిన పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాలము నుండి సమయాన్ని సన్నిధిలో మమ్మల్ని నడిపించారు, దాన్ని బట్టి నీకు వందనములు ప్రభువా. హల్లెలూయా స్తోత్రము. ఈ ఉదయకాల సమయం మాతో మాట్లాడే విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. హల్లెలూయా స్తోత్రము. నీ సారితే ఉంచండి ప్రభువా, మమ్మల్ని బలపరిచి నీ రాకడ కొరకు సిద్ధపడడానికి బాబు నీవు సిద్ధపరిచిన మీ ఏర్పాటుని బట్టి నీకు వందనాలు. ఆ ఏర్పాటులో మమ్మల్ని కూడా హల్లెలూయా స్తోత్రము కనికరం చూపించారు, అందరి బట్టి నీకు వందనాలు స్తోత్రము ప్రభువా. మేము హల్లెలూయా స్తోత్రము పరిశుద్ధతలోను మేము ఉండి నీ యొక్క రాకడలో మేమందరూ ఎత్తపడానికి కృపను అనుగ్రహించమని ప్రార్థన. ఆ పరలోకములో మాకు హల్లెలూయా నీతో పాటు హల్లెలూయా స్తోత్రం హక్కినిచ్చారు, అందరి బట్టి నీకు వందనాలు. ఈ సమయం మమ్మల్ని అందరినీ నీ చేతికి అవ్వస్తున్నామయ్యా, నీవిచ్చి ఆశీర్వదించండి. ఎత్తపడిన కానుక దశంభాగం నీ చేతికి అవ్వస్తున్నాం. వారి ప్రతిఫలం దయచేయండి. ప్రతి కుటుంబమును వారి అవసరాలు అక్కలన్నీ తీర్చి నడిపించి నీవే మహిమా పొందమని ప్రార్థిస్తున్నాం. సమస్తము నీకే అవ్వస్తున్నాం, దీవించమని ఇంతవరకు నడిపించారు, నీకు వందనాలు. సమస్త ఘనత మహిమ నీకే చెల్లిస్తున్నాం. చిన్న ప్రార్థన యేసయ్య నామములో ఇచ్చినాము తండ్రి. యేసు రక్తమే జయం, యేసు రక్తమే ఆమేన్. అందరికీ వందనాలు. పాలు వేసుకోండి, పాలు వేసుకోండి. ఓకే సార్. సహవాసం ఇప్పుడు సదాకాలంతోనే ఉండనే గాక. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఆమేన్.